జ్ఞానిభవ ప్రోగ్రాంకు పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు కరుణ, హైదరాబాద్ సనత్ నగర్ నుంచి వచ్చాను. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ న్యూ ఎనర్జీ. న్యూ ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా పొందాలి, దానిలోకి మనం ఎలా ప్రయాణం చేయాలి, ఆ టాపిక్స్ మాట్లాడుకుందాం. న్యూ ఎనర్జీ అంటే ఏంటి అంటే మనల్ని శిల్పంగా మారుస్తూ మనలో ఉన్న ఓల్డ్ ఎనర్జీలో ఉన్న అనవసరమైన లక్షణాలను గుణాలను తొలగించి మన దివ్యత్వంలోకి మనల్ని ప్రయాణింపజేసేదే న్యూ ఎనర్జీ. అసలు ఓల్డ్ ఎనర్జీ అంటే ఏంటి? ఓల్డ్ ఎనర్జీలో చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని న్యూ ఎనర్జీలోకి వెళ్లకుండా పట్టి ఆపుతూ ఉంటాయి. ఓల్డ్ ఎనర్జీ అంతా కూడా ద్వంద్వత్వానికి సంబంధించింది. అది కూడా మనం కావాలని ఒప్పందం చేసుకొని ఆ ఓల్డ్ ఎనర్జీ ద్వారా న్యూ ఎనర్జీలోకి ప్రయాణాన్ని మనగా ఒప్పందం చేసుకొని వచ్చాము. సో ఈ ఓల్డ్ ఎనర్జీ అంతా గత 4 యుగాలుగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అది రిలీజ్ అయ్యి అందరూ న్యూ ఎనర్జీలోకి వెళ్ళవలసిన టైం వచ్చింది. ఆ న్యూ ఎనర్జీకి మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. 5th డైమెన్షన్ అని చెప్పొచ్చు, లేదా సత్యయుగం అని చెప్పొచ్చు, స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఆ న్యూ ఎనర్జీలో మన జీవితం ఎలా ఉంటుందంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రేమతో అంగీకరించడమే. ఇప్పటి వరకు ఓల్డ్ ఎనర్జీలో ఏంటంటే మనకి జరిగే విషయాలన్నిటి పట్ల పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు బాగోదు, ఇది కంఫర్ట్గా లేదు, ఇది ఇలా జరిగి ఉండకపోవచ్చు, ఇలా అన్ని విషయాల్లో మనము పట్టుకొని వేలాడుతూ ఉంటాము. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి కూడా మన ప్రాక్టికల్ లైఫ్లో మనకి ఎలా జరుగుతూ ఉంటుంది, మన ఉద్యోగం విషయంలో కావచ్చు, సంబంధాల విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, లేదా డబ్బు విషయంలో, మన జీవన విధానంలో మనం ఎలా ఉండేది, వీటన్నిటి వల్ల ఆ ఓల్డ్ ఎనర్జీలో మనకి చాలా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలా ఉంటుంది అంటే మన నమ్మకాల వ్యవస్థ అంతా కూడా మనం ఇలా చేస్తే, ఈ విషయాన్ని వదిలేస్తే, ఈ జాబును వదిలేస్తే ఇంకో జాబు రాదేమో, లేకపోతే ఇంకేదన్నా డబ్బు విషయంలో చాలా కష్టపడి సంపాదిస్తే కానీ డబ్బును పొందలేము, డబ్బున్న వాళ్ళు అంతా గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చారు, ఇలా ప్రతి విషయంలో కూడా పాత నమ్మకాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాము. అవన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. అవన్నీ కూడా అయితే ఇది కూడా కొంతమంది మాత్రమే న్యూ ఎనర్జీలోకి వెళ్తాము అని చెప్పి వచ్చారు. కొంతమంది ఇంకా కూడా పాత ఎనర్జీలో ఎదుగుదాం అనుకుంటున్నారు. అలా వద్దు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇంకా ఆ పాత ఎనర్జీని అనుభవిస్తూ ఉండి తర్వాత జన్మల్లో వాళ్ళు న్యూ ఎనర్జీకి రావచ్చు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ ఎనర్జీ అంతా 3వ పరిధికి సంబంధించింది, అంటే 3rd డైమెన్షన్లో ఉంటుంది. ఆ 3rd డైమెన్షన్లో ఎలా ఉంటుందంటే మనం కంప్లైంట్లుగా ఉండటం, మన జీవితంలో కంప్లైంట్లు చేయటము, జడ్జి చేయటము, నిష్పక్షపాతంగా లేకుండా పక్షపాత ధోరణితో ఉండటము, అలా ప్రతి విషయంలో ఓల్డ్ ఎనర్జీలో జరుగుతూ ఉంటుంది. ఏ విషయాన్ని కూడా తొందరగా వదిలిపెట్టడానికి ఇష్టపడం అనమాట. ఇది వదిలేస్తే ఇంకా జీవితంలో నేను అది పొందలేనేమో అలాంటి ఒక భయంతో, ఈ భయం ఏంటంటే మనని ఎదగటానికి అడ్డుపడుతూ ఉంటుంది. ఆ భయం వల్ల ప్రతిదాన్ని ఆపేసుకుంటూ ఉంటాము. దానివల్ల ప్రేమను పొందలేము, తర్వాత బంధాలు అనుబంధాల్లో దెబ్బతినటము, తర్వాత ఇంకా డబ్బు విషయంలో. ఇప్పుడు ఏంటంటే న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నప్పుడు ఒక కొత్త మార్పు జరుగుతూ ఉంటుంది. అవి ఒక్కొక్కసారి పెను మార్పులకు కూడా లోన్ అవుతాము. కొంతమందికి ఏమవుతుంది అంటే అప్పటి వరకు ఉన్న రిలేషన్స్లో కొంత మన ఫ్రీక్వెన్సీకి సరిపడని, ఎప్పుడైతే మనం న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి సరిపడని సంబంధాలు పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే కొంతమందికి బిజినెస్లో ఉన్నట్టుండి అప్పటి వరకు బిజినెస్ చాలా బాగుంటుంది, ఆ బిజినెస్ ఒకేసారి కుప్పకూలిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే న్యూ ఎనర్జీలో మనకు కొత్తది ఒకటి రెడీగా ఉంటుంది, దాన్ని ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం. ఇప్పటి వరకు ఆ అనుభవం అయిపోయింది, ఇప్పుడు కొత్త అనుభవంలోకి వెళ్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే న్యూ ఎనర్జీ అంటే అసలు ఇక్కడ పాత ఎనర్జీలో మనం ఎలా వచ్చామో అసలు న్యూ ఎనర్జీలకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఎప్పుడైతే మన ప్రజ్ఞాత్మ పూర్ణాత్మ ఇవన్నీ చెప్తారు, ఆ ప్రజ్ఞాత్మ ఏమైందంటే తను కొంతకాలం క్రితం వరకు కూడా ఏకత్వంలో ఉండిపోయింది. ఆ ఏకత్వంలో మొత్తం సంపూర్ణత్వంలో ఉండి అది ప్రేమను మాత్రమే చవి చూస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ ప్రజ్ఞాత్మకి ఏమైపోయిందంటే బోర్గా ఫీల్ అయిపోయింది, కొత్త అనుభవాన్ని పొందాలనుకుంది. ఆ కొత్త అనుభవం కోసం ఏం చేసింది అంటే అది కొంత ప్రయాణం చేయాలని తలచింది. ఆ ప్రయాణంలో అది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు
అది ఎలా రావాలి? ఇక్కడ మూడో పరిధులు మాత్రమే, అంటే భూమి మీద మాత్రమే అనుభవాలు పొందుతాము. పైన ఎక్కడ కూడా అనుభవాలు ఉండవు అన్నట్టు. ఫోర్త్ డైమెన్షన్లో అంటే అనుభూతి ఉండదు. సో అప్పుడు అదేంటంటే ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు తను ఏం చేసింది అంటే తను డైరెక్ట్గా భూమి మీద అంటే మూడో పరిధిలోకి రాకుండా కొన్ని అంశాత్మల్ని భూమి మీదకి పంపించాలి అని చెప్పేసి తనలో ప్రజ్ఞాత్మలో కొంత భాగాన్ని అంటే మనలాంటి వాళ్ళని అంశాత్మలుగా భూమి మీదకి పంపించాలి. అయితే ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడి రూపం భూమి మీద రావడానికి చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఏం చేసిందంటే ఫస్ట్ వాయుతత్వంగా అంటే అప్పటి వరకు సృష్టి అనేది లేదు. ఆ సృష్టిలో ఆ క్రియేటర్ ఎలా ఉన్నాడంటే నిర్గుణంగా అంటే ఏ రూపము లేకుండా నిరాకారుడిగా ఉన్న ఇది అంటే ఒక ఉనికిగా ఉంది అంతవరకు. ఆ ఉనికికి ఏమైంది అంటే తాను ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లోనే ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలో తను రావటానికి అంటే థర్డ్ డైమెన్షన్కి రావడానికి ప్రయత్నంలో ఏం చేస్తూ ఉంది అంటే అప్పుడు హంసాత్మలు పంపించడం మొదలుపెట్టింది. ముందుగా అది ఏం చేసిందంటే ఆకాశతత్వంగా వచ్చింది. ఆకాశతత్వంలో అంతా ఏకత్వమే అంటే అహమాస్మి, అంతా హ్యాపీగా అంటే ఇంకా ఏది లేదు అన్నట్టు, రూపము లేదు, ఆకారము లేదు, అంతా ఉన్నంత పరిపూర్ణత్వంలో ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఆకాశతత్వం నుంచి నేనెవరు అనే ఆలోచన స్టార్ట్ అయింది. సో అది వాయుతత్వంగా మారింది. ఆ వాయుతత్వం అంటే ఒక గాలిలాగా అలా రావటం మొదలైంది. అక్కడి నుంచి అది మెల్లగా ఎప్పుడైతే ఆలోచన మొదలైందో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది అనమాట. నేనెవరిని నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మెల్లగా ఆ వాయుతత్వం నుంచి తర్వాత మెల్లగా తేజోతత్వానికి వచ్చింది. తేజోతత్వం అంటే ఎలా ఉంటుంది? కాంతి రూపం. ఆ కాంతి రూపం రావాలి అంటే ఇక్కడ మూడో పరిధిలో ఇక్కడ దాని ఫ్రీక్వెన్సీ సరిపోదు అనమాట. అంటే ఒక మెరుపు ఇలా మెరవాలి, కాంతి రూపానికి ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ సరిపోదు. సో తన ఫ్రీక్వెన్సీని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఏదైతే ఉందో ఆ ఉనికి మెల్లగా భూమి మీదకి రావటం మొదలుపెట్టింది. కానీ అప్పుడు ఈ భూమి ఇలా లేదనమాట. భూమి ఎలా ఉంది అంటే మొత్తం వాటర్ రూపంలో ఉంది. దానికోసం ఈ భూమిని కూడా మనమే తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా భూమిని తయారు చేసుకుంటూ ఎప్పుడైతే వచ్చిందో ఈ తేజోతత్వము తన సాంద్రతని అంటే తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఫిజికల్ బాడీలోకి ఒకేసారి రావడానికి అక్కడ కుదరదు అనమాట. ఫ్రీక్వెన్సీకి అది ఎక్కువైపోతుంది. సో అలా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఈ భూమి తయారవుతుంది. అక్కడ జలతత్వంలో ఉన్న భూమిని కూడా మళ్ళీ ఘనంగా తయారు చేసి అప్పుడు తర్వాత మెల్లగా మన చైతన్యాన్ని అయితే అంశాత్మలుగా వచ్చిన చైతన్యాలు డైరెక్ట్గా ఫిజికల్ బాడీలో రాలేదు. అదేంటి మెల్లగా ఏం చేసిందంటే వాటి చైతన్యాన్ని అక్కడ భూమి మీద ఉండే ప్రతి దానిలో అంటే ఒక రాయి నుంచి అలాగే ఖనిజాల రూపంలో చెట్ల రూపంలో అలాగా మన చైతన్యాన్ని పెడుతూ ఎదుగుతూ వచ్చింది ఇక్కడ. అలాగా మెల్లమెల్లగా అన్ని జీవరాశుల్లోనూ 84 లక్షల జీవరాశుల్లో మన చైతన్యాన్ని కొంచెం పెడుతూ మిగతా చైతన్యం అంతా ప్రజ్ఞాత్మల అంటే అటువైపు సైడ్ ఉంచి అలాగా మెల్లగా ఎదుగుతూ వచ్చి కొంతకాలానికి మానవ రూపానికి రాగలిగింది. ఆ మానవ రూపంలో వెంటనే కూడా ఇక్కడ మనకి ఏమంటారు అనుభవాలు మొదలవుతున్నాయి. ఎప్పుడైతే అనుభవాలు మొదలైనాయో అప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకి గిల్ట్ స్టార్ట్ అయిపోయి భయం అనే ఆలోచన ఒకటి వచ్చేసింది. అంటే ఇప్పుడు దాకేంటి ఏకత్వంలో ఒక ప్రేమను మాత్రమే చూసి మనకు బయటకు ఎప్పుడైతే ప్రజ్ఞాత్మతో విడిపోయామో అనేటప్పటికి ఇక్కడ ద్వంద్వత్వం స్టార్ట్ అయిపోయింది. నేను తప్పు చేశానన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే అప్పుడు దాకా అసలు మనకి ఆలోచన లేదు, వన్నెస్లో అంతా ప్రేమమయంగా ఉన్నాము. ఇప్పుడు ఎప్పుడైతే ఆలోచన స్టార్ట్ అయిపోయిందో నాకు ఏదో అయిపోతుందనే భయము, గిల్టు, నేను తప్పు చేశానని గిల్టు ఇలా ఫీల్ అవటం మొదలుపెట్టినప్పుడు అప్పటి వరకు ఏకత్వంలో ఉన్న ప్రయాణం కాస్త ద్వంద్వత్వంలోకి మారింది. ఆ ద్వంద్వత్వంలోనే భయం స్టార్ట్ అయింది. అలా వస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో డైమెన్షన్స్ దాటుతూ చివరికి ఈ భూమి మూడో పరిధిలోకి వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఈ జీవరాశులు అన్నిటిలో మన చైతన్యం నిండుతూ ఆ అనుభవాన్ని పొందుతూ మానవ జన్మకు వచ్చే టయానికి ఇక్కడ ఏంటంటే కర్మచక్రం స్టార్ట్ అయిపోయింది. ఆ కర్మచక్రంలో కూడా ఎలా పెట్టారు అంటే అదంతా కూడా భూమి చుట్టూ గ్రిడ్లను ఏర్పాటు చేసి ఇందులోకి ప్రజ్ఞాత్మ కానీ దానికి సంబంధించింది ఏది మన దగ్గరికి రాకుండా ఇక్కడ మనం ఎదగటానికి భూమి మీద మన దివ్యత్వం చేరుకోవటానికి మనం ఎదగటానికి వచ్చినప్పుడు అక్కడేంటి అంటే మన ఫిజికల్ బాడీలో 7 చక్రాలు పెట్టి ఎథరిక్ బాడీలో మిగతా 5 చక్రాలు పెట్టి అంటే 12 DNA అని చెప్తారు. అలా 12 చక్రాన్ని మన లోపలికి పెట్టి బయటికి మాత్రం 2 చక్రాలే డాక్టర్లు ఎవరైనా చెప్పినా మనకి 2 DNA అని చెప్తారు. ఎవరు 12 DNA అని చెప్పారు. అలాగా
మనకి చూస్తే 2 DNA కనిపిస్తూ ఉంటుంది. సో అలాగా మన లోపల చక్రాలను పెట్టి దానిలో మన జ్ఞానాన్ని అంతా నిక్షిప్తం చేసి, అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి ప్రయాణం జరుగుతుందో ఆ వచ్చిన చైతన్యం ద్వారా వచ్చిన జ్ఞానం అంతా కూడా మన చక్రాల్లో నిక్షిప్తమయ్యి మన డిఎన్ఏలో నిక్షిప్తమయ్యేలాగా చేశారు. భూమి చుట్టూ ఏంటంటే ఒక మాయతెర గ్రిడ్ల రూపంలో పెట్టారు. సో అక్కడ ఏంటి అంటే ఈ అనుభవాలు పొందాలి. అలా జరుగుతూ ఉన్నప్పుడు అగ్నిగోడ దాటికి వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రజ్ఞాత్మ అవతల వైపు ఉండిపోయింది, మనం అంశాత్మలుగా వచ్చి ఇక్కడ ప్రయాణం జరుగుతూ ఉందన్నమాట. అలా వస్తూ వస్తూ ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న ప్రయాణంలో ఎన్నో జన్మలు, ఎన్నో అనుభవాలు, అంటే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో అనుభవాలు పొందాల్సి వస్తుంది. ఆ ప్రజ్ఞాత్మ నుంచి ఆ విడిపోయిన ఆత్మలు కూడా అంశాత్మ ఒకవైపు ఆడగా ఒకవైపు మగగా అనుభవాలు పొందుతూ ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటున్నప్పుడు ఏదైతే ఒక లేడీగా జన్మ తీసుకుందో దానికి సంబంధించిన అనుభవాలు పొందుతూ, అలాగే మగవాడిగా తీసుకున్న జన్మలో తానే అనుభవాలు పొందుతూ ఇలా ముందుకు వెళ్తూ కూడా ప్రయాణం జరుగుతూ ఉంది. సో ఈ జన్మకు సంబంధించిన గత జన్మకు సంబంధించిన కోణాలన్నింటినీ కూడా ఇప్పుడు ఓల్డ్ ఎనర్జీలో మనల్ని పట్టుకొని ఉంటాయి. వాటి అన్నిటికీ సంబంధించిన అనవసర లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు అయితే ఏంటో ఇవన్నీ కూడా న్యూ ఎనర్జీలో రిలీజ్ చేస్తాం. అందువల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతుంది, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాము, ఊపిరి ఆడని పరిస్థితులు కనిపించబడుతూ ఉంటాయి. అదంతా కూడా ఆ జరిగే ప్రాసెస్ని మనం భయంతో అడ్డుకుంటాం. సో ఎప్పుడైతే దివ్య క్షణంలో ఉండగలుగుతామో, న్యూ ఎనర్జీలోకి వెళ్తామో, వాటిని ఫీల్ అవుతూ మనం వాటి అన్నిటినీ పట్టుకోకుండా ఏ పరిస్థితులు వస్తున్నా వాటిని రిలీజ్ చేయటం మొదలుపెట్టాలి. అలాగా ఏంటంటే అనుభవాలు మారుతాయి. ఇక్కడ మనిషికి అనుభవాలు మారుతూ ఉంటాయి, కానీ అవే భావోద్రేకాలు ఉంటాయి, అవే ఫీలింగ్స్ ఉంటాయి, అవే మనోభావాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ అనుభవాలు మారుతూ ఉంటాయి, వ్యక్తిని బట్టి అనుభవాలు మారుతూ ఉంటాయి. ఆ అనుభవాన్ని బట్టి ఇక్కడ మనం వాటిని పట్టుకుంటాం అనమాట. పట్టుకుంటున్నప్పుడు వాటిని న్యూ ఎనర్జీలో రిలీజ్ చేయాలి. న్యూ ఎనర్జీలో రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఏంటి అంటే ఓకే నేను ఇది ఇంకా నమ్మకాలు, మెయిన్ నమ్మకాల వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనకి తల్లిదండ్రుల పరంగా, మన పూర్వీకుల పరంగా, సమాజ పరంగా చాలా నమ్మకాల వ్యవస్థ ఏర్పరుస్తారన్నమాట. ఆ నమ్మకాల వ్యవస్థ అంతా ఇప్పుడు సడలిపోతూ ఉంటే ఏంటంటే భయానికి లోనవుతాం. అందుకే కొంతమంది న్యూ ఎనర్జీలో వెళ్ళటానికి భయపడి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే అది ఒక భయం పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఏంటి అంటే ఆ ప్రయాణానికి సిద్ధంగా కొంతమంది మాత్రం సిద్ధంగా ఉండి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళే టీచర్లుగా, హీలర్గా గైడ్ చేయటానికి వస్తూ మనం ఇక్కడ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తూ మన నూతనత్వాన్ని ఏదైతే ఉందో నూతన ఎనర్జీని మౌనంగా చక్కగా సున్నితంగా అందరికీ చెప్పగలిగే స్థితి వస్తుంది. అయితే ఓల్డ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ప్రతి దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఒప్పుకోదనమాట. ఇది ఇలా జరుగుతుంది అంటే ఒప్పుకోవటానికి అస్సలు ఇష్టపడదు. చాలామంది ఏంటంటే న్యూ ఎనర్జీ అంటే కొత్తదనం అంటే ఎలా ఉంటుందంటే మనం వచ్చే అప్డేట్స్ అన్నీ ఫాలో అవ్వటమో, లేకపోతే మొబైల్స్ వాడటమో, లేకపోతే టెక్నాలజీ వాడటమో కాదండి. లోపల సోల్ పరంగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళటం. ఇక్కడ చూడటానికి ఏంటంటే ఫిజికల్ ప్రాపంచిక జీవితంలో చక్కగా ఎక్కడికక్కడ అప్డేట్స్గా ఉంటారు. లోపల మాత్రం ఏంటంటే పాత నమ్మకాల వ్యవస్థలో కూరుకుపోతూ ఉంటారు. అంటే ఇక్కడ దేన్ని కాదన్నా ఏం జరుగుతుందో, ఏ పెను తుఫానులు వస్తాయో నా జీవితంలో అనే ఒక భయం ఉంటుంది. సో అందుకనే మారటానికి అస్సలు ఇష్టపడము. మన జీవితంలో న్యూ ఎనర్జీ రావాలంటే మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఆ మార్పు ఎలాంటి మార్పునైనా నవ్వుతూ స్వీకరిస్తూ ఉన్నది ఉన్నట్టుగా ప్రేమతో అంగీకరించగలగాలి. అప్పుడు మన జీవితంలో దివ్యత్వం వచ్చి దివ్య క్షణాల్లో జీవించగలుగుతూ మనకి ఏది కావాలో ఆ దివ్య క్షణాల్లో మనం దాన్ని మార్చుకోగలుగుతాం. కానీ దానికి ఏం లేదు, మనం ప్రేమతో దాన్ని అంగీకరించి దాన్ని ఒప్పుకోగలగాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఓల్డ్ ఎనర్జీలో మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండం, మార్పుకు సిద్ధంగా ఉండం. అందుకనే ఏం చేస్తామంటే ఒక జాబు మారాల్సి వచ్చినప్పుడు, కొత్తదనాన్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఫ్యామిలీ విషయాల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే గింజుకోవటం మొదలవుతుంది. వద్దు, నాకు ఇది వద్దు, ఇది నాకు కంఫర్ట్గా లేదు, ఇది నా వల్ల కాదు, ప్రతి దాన్ని అడ్డుకోవటం మొదలు పెడతాం. ఇదంతా కూడా వదిలేయాల్సిన టైం వచ్చింది.
ఆ వదిలేయాల్సిన టైంలో మనం చేయాల్సింది ఏం లేదండి. మనం ధ్యానంలో మనం వచ్చిన వాటిని స్వీకరిస్తూ ప్రతి దానిలో మనం ఆ దివ్యత్వాన్ని ఫీల్ అవుతూ, అంటే మన శ్వాస ద్వారానే, ఎప్పుడైతే మన శ్వాసని మనం మిస్ అవుతామో అప్పుడు భౌతిక గందరగోళం ఏర్పడుతూ ఉంది. అంటే ఆ దివ్య క్షణాల్లో జీవించటానికి వచ్చిన ప్రతిధ్వాన్ని శ్వాస ద్వారా మన దివ్యత్వాన్ని మనం పొందుతూ, ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ఎనర్జీలో ఏంటంటే ఆ భయంతో మన శ్వాసను కూడా ఆపుతూ ఉంటుంది. సో ఇక్కడ అవన్నీ గమనించుకోవాలి. గమనించుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ మనకి కావాల్సినవి అన్నీ కూడా మన జీవితాల్లో పొందగలిగే స్థితి వస్తుంది. ఆ ఓల్డ్ ఎనర్జీలో ఏంటంటే ఎవరికి వాళ్ళు మనం చెక్ చేసుకోవాలి. పాత విషయాల్లో మనం ఎలా ఉన్నాము, కుటుంబ సంబంధాల్లో మనం ఎలా ఆపుతున్నాము, అన్కండిషనల్గా ఉంటున్నామా, కండిషనల్గా ఉంటున్నామా, కాంప్రమైజ్ అవుతున్నామా, యాక్సెప్టెన్సీలో ఉంటున్నామా, ప్రతి దాన్ని. సో అక్కడ ఏంటంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఓల్డ్ ఎనర్జీకి సంబంధించింది అన్నీ కూడా మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది. మూడో పరిధి అంటే ఓల్డ్ ఎనర్జీ అంతా మూడో పరిధిలో అంటే థర్డ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, థర్డ్ డైమెన్షన్లో. ఆ థర్డ్ డైమెన్షన్లో ఏంటి అంటే ఇక ప్రతిదీ కూడా చాలా కష్టంగా తోస్తూ ఉంటుంది. అంటే ఈ క్షణంలో కూడా నేను ఏదైనా కొత్త మార్పుకు లోనైతే నా ప్రపంచం మొత్తం తల్లికిందలవుతుంది అన్న టైప్లో భయం భయం భయం, ఆ భయంతో జీవన ప్రక్రియని విశ్వసించకపోవటము ఆపేయటం కూడా జరుగుతూ ఉంటుంది. న్యూ ఎనర్జీ అలా ఉండదండి. చక్కగా ఆనందంగా మనల్ని ఆ దివ్యక్షణాల్లోకి తీసుకెళ్ళిపోయి పెను మార్పు ఎంత అంటే 1 సెకండ్లో కూడా మీరు మార్పులోకి వెళ్ళిపోతారు. అంత ఇదిగా ఉంటుంది న్యూ ఎనర్జీ. కానీ ఆ న్యూ ఎనర్జీని యాక్సెప్ట్ చేయటానికి చాలామందికి ఏంటంటే సోల్ పరంగా ఎనర్జీ మారిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఈగో లేయర్స్ ఎలా ఉంటాయి అంటే లోపల అసలు మార్పు ఉండదు. మేము 20 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాము, 15 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాం అంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మార్పు జరిగి ఉండదు. ఎందుకు అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవటం. యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ ఏంటంటే నేను మారుతున్నాను, నేను చేస్తున్నాను, నేను మారకుండా ఎదుటి వాళ్ళు మారాలని కోరుకోవటం జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటి అంటే మనంగా మారుతూ ఉన్నప్పుడు మన ప్రజ్ఞాత్మ మనతో ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. మన ఓల్డ్ ఎనర్జీ ఏంటంటే మనం ప్రజ్ఞాత్మతో కనెక్ట్ అవ్వటానికి, అంటే అవతల డైమెన్షన్లో ఉన్న ప్రజ్ఞాత్మ ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పటి వరకు కూడా మనకి ఇన్ని యుగాల్లో ఈ 4 యుగాల కాలంలో ఏం జరిగింది అంటే మనం ఒంటరిగా లేము. మనతో పాటు 2 గైడెడ్ మాస్టర్స్ ఎప్పుడు మనతో, గార్డియన్ ఏంజిల్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేము వదిలేస్తున్నాం, మీకు మీరుగా ఎదగాలి, మీ దివ్యత్వాన్ని మీరు చేరుకోవాలని చెప్తున్నారు. దివ్యత్వం అంటే న్యూ ఎనర్జీ. అది చేరుకోవటానికి ఏంటి అంటే వాళ్ళు పూర్తిగా మనల్ని వదిలేయలేదు, కానీ మన పక్కన ఉన్నా కూడా అలా చూస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఏంటి అంటే ఎవరైతే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారో వాళ్ళు అందుకొని మనల్ని కాపాడటానికి రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒప్పందం చేసుకున్నాం, నేను న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నప్పుడు వాళ్ళు పక్కన ఉండి మనం గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉన్నప్పుడు మనముగా ఇక్కడ ఎదిగి ఉండాలి. ఆ ఎదిగి ఉండటంలో ఎవరి హెల్ప్ అవసరం లేదు. అప్పుడు మెల్లగా మనం న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవుతాం. ఇది చాలా చెప్పినంత ఈజీగా అనిపిస్తుంది, కానీ ప్రాసెస్ చాలా ఇది జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక గొంగళి పురుగు తన సీతాకోక చిలుకగా మారటానికి ఎంత టైం పడుతుందో తన చుట్టూ ఒక గూడు ఏర్పరచుకొని తన మొత్తం అది స్కిన్ ఊడిపోవటము అదంతా జరిగి ఎప్పుడైతే బటర్ఫ్లైగా మారుతుందో న్యూ ఎనర్జీలోకి మారినప్పుడు మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈ లోపల ప్రాసెస్లో ఏంటంటే చాలా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. సో అందుకు ఆ పెనుగులాటకి భయపడి చాలామంది ఏంటంటే న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి కూడా తడపాయిస్తుంటారు. హయ్యర్ డైమెన్షన్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు మాత్రం అనుభవాలు పొందాలని ఒప్పందం చేసుకొని చాలా అనుభవాలు పొందుతున్నారు, మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకెందుకు వచ్చిందిరా కర్మ, మనకే జరుగుతున్నాయి ఈ అనుభవాలు అనుకుంటున్నాం. కర్మ కాదు ఇక్కడ. న్యూ ఎనర్జీలో చక్కగా నవ్వుతూ అన్నిటినీ ప్రేమతో యాక్సెప్ట్ చేసినప్పుడు మనం కర్మచక్రం దిగేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఉన్న ఓల్డ్ ఎనర్జీకి సంబంధించినవి అన్నీ వదిలేయకపోవటం వల్ల గత జన్మలో ఉన్న మనతో పాటు ఉన్న మన అవగాహనను బట్టి, మనతో ఉన్న వాళ్ళ అవగాహనను బట్టి, అప్పుడు సంస్కారాన్ని బట్టి మన కర్మ జరుగుతూ వచ్చింది. ఇప్పుడేంటి అంటే
దాన్ని ఉన్నది ఉన్నట్టుగా సానుభూతితో అర్థం చేసుకొని ఆ కర్మ మనకి ఎందుకు ఏర్పడింది, ఆ టైంలో మన సంస్కారం కావచ్చు, మన అవగాహన రాహిత్యం కావచ్చు, లేదు ఎవరైతే మనతో ఆ కర్మలో ఉన్నారో వాళ్ళ సంస్కారమో వాళ్ళ అనుభవ రీత్యం దాన్ని మన మూలాల్లోకి వెళ్ళి దాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నప్పుడు అక్కడ మన కర్మ క్లియర్ అవుతుంది. అలా కాకుండా పదే పదే మనకి కర్మ రిపీట్ అవుతుందంటే ఇంకా ఓల్డ్ ఎనర్జీలో మనం మారటానికి సిద్ధంగా లేము. మన సానుభూతి పెరగలేదు, మన అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగలేదు. సో ఎప్పుడైతే దానితో మనం అర్థం చేసుకోవటం మొదలవుతుందో అప్పుడు మనకి ఆ కర్మ అనేది తీరుతూ ఉంటుంది. అందుకనే చాలామంది ఏమంటారంటే కొంతమంది ఏమో చక్కగా ముందుకెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది ఏమో మాకే ఇవి జరుగుతున్నాయి, మాకెందుకు చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం, మాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇట్లాంటి చెప్తా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆ ఓల్డ్ ఎనర్జీని వదలటానికి సిద్ధంగా లేరు. వదిలేయాలి. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మార్పులన్నీ కూడా 1999 తర్వాత బాగా జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మన గార్డియన్ ఏంజిల్స్ అప్పటి నుంచి మనల్ని వదిలేయటం మొదలుపెట్టారు. వదిలేస్తూ మీకు మీరుగా ఎదగాలని చెప్పారు. అందువల్ల అప్పటి నుంచి పెను మార్పులు జరుగుతూ వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ అన్ని ఒప్పందాలు చేసుకొని భూమి మీద అన్ని దేశాల్లోనూ ఎంతోమంది ఈ న్యూ ఎనర్జీని బోధించడానికి చాలామంది వచ్చారు. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా మతాలకు సంబంధించిన ఏమన్నా నమ్మకాలు కానీ మతాలు కానీ వదిలేయాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆత్మస్వరూపులుగా న్యూ ఎనర్జీలో మన దివ్యత్వానికి పొందటానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏ మతంతో పని ఉండలేదు. అదంతా ఏంటంటే ఆయా కాలాన్ని బట్టి దేశ పరిస్థితులను బట్టి ఆ టైంలో మనం ఒక జీవన విధానంలో బ్రతకటానికి ఒక మతం అవసరమైంది. ఇప్పుడు ఆ మతాలన్నీ మత నమ్మకాలన్నింటినీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఒక ఆత్మకి మతంతో సంబంధం లేదు. సో అదేంటి తన సత్య మార్గంలోకి వెళ్తుంది. ఆ సత్యయుగంలోకి స్వర్ణయుగంలోకి వెళ్ళి ఈ భూమిని స్వర్ణయుగంగా మార్చాల్సిన టైంలో ఇంకా వాటిని అడ్డు పెట్టుకొని ఆ పాత నమ్మకాల వ్యవస్థలో ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాల్లో ఇరుక్కుపోతున్నప్పుడు మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళలేము. ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని అంగీకరిస్తూ అహింసా మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏకత్వంలో ప్రయాణం చేస్తూ మనం న్యూ ఎనర్జీలోకి వెళ్తాం. దానికి సంబంధించింది ఏంటి అంటే ప్రతిదీ ఏ నమ్మకం అయితే నన్ను పట్టుకొని ఆపుతుందో దాని మీద నేను నా వర్క్ చేయాలి. అలాగా మతానికి సంబంధించినవి ఉండొచ్చు, ఇంకా కులానికి సంబంధించినవి ఉండొచ్చు, లేదా సంబంధాల్లో పట్టుకొని వేలాడుతూ ఉండొచ్చు, లేదు అంటే ఆ డబ్బు విషయంలో ఇంకా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఏదైతే మన నమ్మకము ఓల్డ్ ఎనర్జీలో ఉందో దాన్ని మెల్లమెల్లగా అంగీకరించి అది కూడా ఎలా అంటే వద్దు వద్దు అని అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ ఉంటా అవి గోడకు కొట్టిన బంతుల్లాగా అవి ఆ అనుభవాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఉన్నదాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఏది జరుగుతున్నా జీవితంలో ఏది జరుగుతున్నా పూర్తిగా అంగీకరించి దాన్ని అలాగా రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు మన వల్ల కాదు అన్నప్పుడు న్యూ ఎనర్జీకి సంబంధించిన బుక్ ఉందండి. దానిలో చిన్న చిన్న పనిముట్లుగా ఇచ్చారు. అంటే అవి మనం ఎలాగా మన పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆ పరిస్థితులను మనం ఎలాగా మార్చుకోవచ్చు అనేది దాంట్లో పనిముట్ల రూపంలో, అంటే మనము భౌతిక జీవితంలో మనకు ఉపయోగపడే వస్తువులుగా చెప్తాం కదా, టార్చ్ లైట్ అని, తర్వాత ఓవెన్ అని, ఇట్లాంటి మన సమస్యను ఒక ఓవెన్లో పెట్టడము, టార్చ్ లైట్తో ఎతకటము, ఇట్లాంటి అన్ని కూడా ఆ బుక్ ద్వారా మనకి చాలా నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. చాలామందికి కూడా ఎప్పుడైతే న్యూ ఎనర్జీ అనే బుక్ మన చేతికి వస్తుందో అప్పుడు మనం రెడీగా ఉంటాం అనమాట. ఇది కూడా నా అనుభవంలో నాకు 2011లో న్యూ ఎనర్జీ అనే బుక్ నా చేతికి వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఒక 2 టైమ్స్ స్టార్ట్ చేశాను. కానీ దాని మీద నాకేంటంటే చాలా గందరగోళం అనిపించేది. నా అవగాహన లేదు అప్పుడు. ఈ ఫ్రీక్వెన్సీ గోల్ ఏంటో, ఈ డైమెన్షన్స్ గోల్ ఏంటో ఒక ముక్క అర్థం కావట్లేదు అని చెప్పేసి 2 టైమ్స్ చదివినా కూడా నేను 21 పేజెస్ వరకు ఆగిపోయాను. తర్వాత ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా ఈ మధ్యకాలంలో న్యూ ఎనర్జీ అద్భుతమైన బుక్, ఫ్రీక్వెన్సీ మారుతుంది అని కొంత చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆ 3 మంత్స్లో నేను బుక్ కంప్లీట్ చేయటము, దాని గురించి ఆ టైంలో నాకు జరుగుతున్న అన్ని అనుభవాలకి ఆన్సర్లు వస్తూ అప్పుడు ఆ న్యూ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీ నాది రిలీజ్ అయ్యి న్యూ ఎనర్జీలోకి నేను అడుగు పెడుతున్నాను అనేది నాకు అర్థమైంది. ఆ టైంలో నేను కొంతమందితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అవగాహన లేనప్పుడు నువ్వు అనుభవాలను
అనుమతిస్తున్నావు కాబట్టి నీకు వస్తున్నాయి అన్నారు. అనుభవాలు అనుమతించడం కాదు, నాకు జరిగే అనుభవాలు అన్నిటికీ దాని నుంచి నాకు ఆన్సర్లు రావటము, నాకు మాస్టర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు చైతన్యాన్ని ఇవ్వటము, దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మనకి ఛానలింగ్ ద్వారా టొబయాస్ అనే ఒక మాస్టర్ వచ్చారు, ఆయన జీసస్ ఇలాగా, తర్వాత బుద్ధుడు, మెటాట్రాన్, ఆర్కి ఏంజిల్స్ ఇలాగా ఆ టయానికి తగ్గట్టుగా మనకి వాళ్ళ చైతన్యాన్ని మనకి ఇస్తూ మనము ముందుకు వెళ్ళటానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఈ 10 years జర్నీలో నేను చాలామందికి న్యూ ఎనర్జీ గురించి చెప్పడానికి ట్రై చేసినప్పుడు కొంత తీసుకొని ఆగిపోతూ జరుగుతూ ఉండేది. ఎప్పుడు అంటే వాళ్ళు రెడీగా లేనప్పుడు మనం ఆ సబ్జెక్ట్ ఇవ్వటానికి ట్రై చేసినా కూడా వాళ్ళలో అంగీకారం లేనప్పుడు అది ముందుకు వెళ్ళదు అనేది నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఎప్పుడైతే అది వాళ్ళ ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు న్యూ ఎనర్జీ వాళ్ళ లోపలికి వస్తుంది అనేది నా అనుభవపూర్వకంగా నాకు అర్థమయ్యి, సో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ చెప్తూ వచ్చాను. కానీ నేను తర్వాత తెలుసుకున్నాను, నేను టోటల్గా న్యూ ఎనర్జీ అనే సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను. నేను న్యూ ఎనర్జీలో ఒప్పందం చేసుకొని వచ్చాను కాబట్టి నేను న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవుతూ నా అనుభవాల ద్వారా నేను పొందుతూ నేను నా న్యూ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు నేను అది పూర్తిగా న్యూ ఎనర్జీనే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఓల్డ్ ఎనర్జీ సబ్జెక్ట్ అనేది అది నాకు అది రాదు, నేను చెప్పలేను అనేది నాకు అర్థమైంది, నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. సో అలా న్యూ ఎనర్జీ గురించి నాకు అవగాహన ఏర్పడింది. ఏర్పడినప్పుడు నేను నా దివ్యత్వంతో దివ్య క్షణాల్లో ఎలా ఉండాలి అనేది నా అనుభవపూర్వకంగా నేను చాలాసార్లు అనుభవించాను. హ్యాపీగా అంటే సంతోషంగా ఉండగలగటం. అలాగే ఇక్కడ ఎట్లా ఉంది అంటే నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నన్ను నేను ఎలాగ హీలింగ్ ప్రాసెస్లో హీల్ చేసుకోగలగటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను వచ్చి అప్పుడు నా పర్పస్ ఏంటి, నేను ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలో వెళ్ళే వాళ్ళకి నేను ఎలా గైడ్ చేయగలగాలి, ఎలా టీచింగ్ ఇవ్వాలి అనేది నాకు అర్థమైంది అనమాట. అలా నా లైఫ్ పర్పస్ అనేది అంటే తెలుసుకోగలిగాను. ఈ ఓల్డ్ ఎనర్జీ ఇంకా చాలా చాలా ఇంకా ఉంటాయండి. అవి ఎంతవరకు ఏంటంటే మన ప్రజ్ఞాత్మ కోసం ఈ ప్రయాణంలో మనల్ని ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడ పట్టుకొని ఆగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవాల్సిన టైము. ఆ చెక్ చేసుకోవటంలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే డైలీ ప్రాక్టికల్ లైఫ్లోనే మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రుల జనరేషన్కి కానీ తాతల అంటే 80s, 70s, 60s వాళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ ఈగో లేయర్స్ ఏంటంటే మార్పుకు అంగీకరించవు. మా జ్ఞానం అంతా ఉంది అంటే వాళ్ళకి అనుభవం ఆత్మజ్ఞానం ఉంది, ఒప్పుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ ఈగో లేయర్స్ ఒప్పుకోవన్నమాట ఓల్డ్ ఎనర్జీని వదిలేయటానికి. 1990s తర్వాత వాళ్ళందరూ కూడా తొందరగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద కొంత మొబైల్ రూపంలో కొంత డార్క్ ఎనర్జీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు తొందరగా వాళ్ళ ఇన్నర్ కనెక్ట్ అవడానికి టైం పడుతూ ఉంది. సో అక్కడ ఎవరైతే న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టారో వాళ్ళు చాలా అద్భుతంగా వర్క్ చేయగలుగుతున్నారు. వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఈ భూమి చుట్టూ ఉన్న గ్రిడ్ల ప్రభావం వల్ల వాళ్ళు మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి టైం పట్టొచ్చు. సో ఇంకా ముందు ఉన్న జనరేషన్ వాళ్ళతోనే ఓల్డ్ ఎనర్జీ వదలటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు తొందరగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వదిలించుకోవాల్సినవి చాలా ఉంటాయండి. అలవాట్ల దగ్గర నుంచి తర్వాత సాంప్రదాయాలు, తర్వాత ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు వదిలిపెట్టాల్సిన టైం వచ్చింది. వాటిని వదిలేస్తే ఇక్కడ ఏమలా ఉంటుందంటే నాకు ఒక పక్క ఎదగమంటున్నారు, ఇక్కడేమో నా గైడెడ్ మాస్టర్స్, గార్డియన్ ఏంజిల్స్ లేవదంటున్నారు. దేవుడు అనేదాన్ని వదిలేస్తే నేను ఎలా ఉంటాను అంటారు, నేను ఎలా ముందుకెళ్తాను, నేను ఎలాగా బతికి బయట కట్టగలుగుతాను, ఇలాంటి భయాలతో ఉంటాయి. కానీ ప్రజ్ఞాత్మ ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజ్ఞాత్మకి ఇష్టమయ్యి తను ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చింది కాబట్టి తనని ఎప్పుడు మనం వదిలేదు. కానీ ఆ ప్రజ్ఞాత్మ మనతో కనెక్ట్ అవ్వటానికి మనం అవకాశం ఇవ్వట్లేదు. మన భయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓల్డ్ ఎనర్జీ దాంతో మనం కనెక్ట్ అవ్వనీయకుండా అడ్డుపడుతుంది. దాన్ని రిలీజ్ చేయాల్సిన టైము అంటే ఏవైతే పద్ధతులు ఉన్నాయో పరిమితిలో అనమాట. ఈ పరిమితి లోబడి ఏంటంటే కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోవటం,
కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోవడం అంటే మనకు వచ్చే ఏ న్యూ ఎనర్జీ అయితే ఉందో దాన్ని ఆహ్వానించలేకపోవడం. ఇక్కడ వదిలేస్తే నా ఫ్యామిలీ ఏమనుకుంటుందో, సొసైటీ ఏమనుకుంటుందో, లేదు అంటే నాకు ఏమన్నా నేను ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకుపోతానేమో, ఇలాంటివన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. ఏది జరగదండి. ఆ ఉన్నది అంగీకరించుతూ ఉంటే ఏ మార్పు అయినా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. దానికి మనం రెడీగా ఉండాలి. అలా న్యూ ఎనర్జీకి సంబంధించినది. ఈ న్యూ ఎనర్జీలో ఏం జరుగుతుంది అంటే మనం ఎసెండ్ అయిపోతూ ఉంటాము. ఎసెండ్ అయిపోవటం అంటే మనం జన్మ అనేది ప్రమోషన్ పొందుతూ ఉంటాము. అది ఎలా అంటే మనం చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవటం కాకుండా ఇదే ఫిజికల్ బాడీలో ఉండి ఇంకొక కొత్త జన్మలోకి మారిపోతాము. సో ఆ గత జన్మకు సంబంధించింది అంటే ఇప్పుడు జీవితంలో ఒక 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఈ గత జన్మకు సంబంధించిన కోణం ఉంటుంది. అలాగే గత జన్మకు సంబంధించిన కోణాలన్నీ ఇప్పుడు మనము ఈ ఓల్డ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కోణాలు రిలీజ్ చేసి న్యూ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు చక్కగా కర్మచక్రం దిగేసి మన లోపల ఉన్న న్యూ ఎనర్జీలో ఎలా ఉంటుందంటే మన సత్సంబంధాలన్నీ కర్మరాహిత్యంగా ఉంటాయి. అంటే వాళ్ళతో మనకి ఏ కర్మలు ఉండకుండా చక్కటి ప్రేమతో సన్నిహితంతో మన సంబంధాలు ఉంటాయి. ఓల్డ్ ఎనర్జీ మొత్తం కూడా కర్మకు సంబంధించి ఉంటుంది. అది దిగటానికి కూడా మనకి చాలా భయాలు ఉంటాయి. మనం ఈ క్షణంలో కోరుకుంటే కూడా మన కర్మచక్రాన్ని దిగేయచ్చు. కానీ దానికి రెడీగా ఉండాలి. ఆ మార్పుని పెను మార్పుని స్వీకరించడానికి రెడీగా ఉండాలి. సో ఇది న్యూ ఎనర్జీలో జరిగే ప్రాసెస్. దానికోసం ఏంటంటే ఇక్కడ మనల్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని దానికి తగ్గట్టు మన మార్పులు అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడానికి సిద్ధపడినప్పుడు మన న్యూ ఎనర్జీ మనకి ఈజీగా మన లోపలికి వచ్చేసి మన ప్రజ్ఞాత్మతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. దానికి ఎట్లా ఈ ఓల్డ్ ఎనర్జీ క్వాలిటీస్ ఏంటి, ఆ ఓల్డ్ ఎనర్జీ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఈర్ష్య, ద్వేషం మెయిన్ అడ్డుపడుతూ ఉంటుంది. అంటే ఆ ద్వేషం ఎలా రూపంలో ఉంటుందంటే మనకి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటము, లేకపోతే నచ్చని విషయాల్లో ఆ ద్వేషాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. మాస్టర్స్ అందరూ చెప్పటం కూడా హయ్యర్ డైమెన్షన్స్ మేము చెడుని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి మీలో మంచిని పెంచలేకపోతున్నాం అంటున్నారు. మంచిని పెంచలేకపోవటం అంటే ఏంటి? మనం ప్రేమతో ఉండలేకపోతున్నాం, ద్వేషాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నాం. ప్రేమను స్ప్రెడ్ చేయటం కంటే కూడా ద్వేషాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. అదేంటి అంటే మనం జరిగిన దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, లేదా ఉన్న పరిమితిలో ఉండి ఈ మతానికి సంబంధించినవి కానీ లేకపోతే ఏవైనా వదిలేస్తే వీళ్ళు ఎక్కడ ఇదైపోతారు అంటే ఒక పద్ధతికి అలవాటు పడి ఆ కట్టుబాట్లలోంచి బయటికి వెళ్ళిపోతే ఏదో గాడి తప్పుతుందని అపోహల్లో ఏమవుతుంది అంటే బలవంతంగా మన మీద రుద్దపడిన విషయాల్ని ఎదుటి వాళ్ళతో అంటే సాటి మనుషుల పట్ల సహోదరుతో ఉండటము, హృదయపూర్వకంగా వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉండకపోవటము, తర్వాత భూమి మీద ఏవైతే ఉన్నాయో మన సహోదరులైన ఈ 84 లక్షల జీవరాశులతో పాటు మనం కూడా ఆ చైతన్యంలోంచి మనం వచ్చిన మన సహోదరులు వాటిని రక్షించలేకపోవటము, వృక్షజాతిని రక్షించలేకపోవటం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళలేకపోతున్నాం. చాలామంది ఏంటంటే ఇవన్నీ సాంప్రదాయాలు వీటిని వదులుకుంటే నాకేం జరుగుతుందో అవన్నీ కూడా వదిలేయాలి అంటే ఎవరైతే వచ్చారో న్యూ ఎనర్జీలో చక్కగా ప్రేమపూర్వకంగా అహింస మార్గంలో ఉంటూ మన దివ్యత్వంతో మనకు కావాల్సినంత సమృద్ధిని తర్వాత ఆనందాన్ని పొందగలిగే స్థితి న్యూ ఎనర్జీలో ఏర్పడుతుంది. దీనికి ఇక్కడ ఏంటి అంటే మనం చేయవలసింది ఓల్డ్ ఎనర్జీని పూర్తిగా వదిలించుకోవటానికి ఫస్ట్ రెడీ అవ్వటం. ఆ రెడీ అవటంలో ఏం అనుభవాలు ఉన్నాయి, ఏ అనుభవాల ద్వారా అంటే ప్రేయర్ వదిలేయాలా, పూజలు వదిలేయాలా, తర్వాత చాంటింగ్ వదిలేయాలా, వదిలేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్గా అంటే ఆ టైంలో అవసరమైనప్పుడు మనం పట్టుకున్నాము. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఈజీగా చెప్పేస్తారు మేము అవన్నీ వదిలేసామంటారు. తర్వాత తీరిగ్గా కళ్ళు మూసుకొని హృదయంలో ఆ పీఠం ఏదైతే నమ్మకం ఉందో ఒక పీఠాన్ని ప్రత్యక్షించి అక్కడ పూజలు చేసేయటం, వ్రతాలు చేసేయటము, తర్వాత ప్రేయర్లు చేసేయటం చేస్తారు. అది కూడా వదిలేసి ఏది లేకుండా అలాగా మౌనంలో ఉన్నది దివ్య క్షణాల్లో ఉండటం అలవాటు చేసుకుంటే అన్నీ కూడా మన దివ్యత్వానికి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే దాన్ని వదలటానికి బయటికి ఒకటి చెప్తాం, లోపల ఒకటి ఉంటుంది, అది వదలటానికి సిద్ధంగా ఉంటాం.
అంటే ఒక ఎవరో మనల్ని ఉద్ధరిస్తారు అనే భావనలో ఉంటాం. ఓల్డ్ ఎనర్జీ అంతా కూడా మనల్ని ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనల్ని ఉద్ధరిస్తారు అని ఉంది. కానీ ఇక్కడ న్యూ ఎనర్జీ అని కాదు, మీరు మీరుగా ఎదగాలి. మనగా ఎదగాలి అంటే ఇక్కడ మనం ఆ దివ్యత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఆ దివ్యత్వానికి అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా, మన లోపల వచ్చిన న్యూ ఎనర్జీని మనలో నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామా. మనం రెడీగా ఉన్నప్పుడు పూర్తిగా మన న్యూ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. అలాగా జరగటానికి మనం అవకాశం ఇవ్వాలి అంటే న్యూ ఎనర్జీని పూర్తిగా ఓల్డ్ ఎనర్జీని వదిలించుకుంటూ న్యూ ఎనర్జీలోకి పోవటానికి మన ప్రయాణాన్ని సంసిద్ధం చేసుకోవటానికి ఈ అవలక్షణాలని ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని పూర్తిగా మన ఎరుకతో గమనించి వాటి ఒక్కొక్కటి వదిలించుకుంటూ ఏవైతే పొరలు అంటే మన ఈగో పొరల్లో ఇవన్నీ ఉంటాయండి. ఆ ఈగో ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండి వదిలించుకోవడానికి ఇష్టపడట్లేదు. వాటిని వదిలించుకొని ముందుకు వెళ్ళిపోవటం. దీనికి ఏంటి అంటే మన దివ్యక్షణాల్లో మనం రోజు ధ్యానంలో ఉంటూ మనం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తించుతూ వాటిని మెల్లమెల్లగా వదిలించుకుంటూ ఉన్నప్పుడు ఏవైతే మనకు కావాల్సిన విషయాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో అంటే రోగాల్ని హీల్ చేసుకోగలుగుతాము. రోగాల్ని చక్కగా న్యూ ఎనర్జీలో హీల్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంలోకి వెళ్ళగలుగుతాము. అనుబంధాలు విషయాల్లో చక్కగా ప్రేమపూర్వకంగా ఉండగలుగుతాయి. తర్వాత డబ్బు విషయంలో మనకు ఎంత సంపద కావాలో అన్నీ సమకూర్చగలుగుతాము. ఓల్డ్ ఎనర్జీలో ఏంటంటే పరిమితిలో ఇంతే కావాలని కోరుకొని వస్తాం ఈ అనుభవం కోసం. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలో అది మళ్ళీ సమృద్ధిని పొందగలిగే విషయాలు ఉంటాయి. ఉన్నదాన్ని ఉన్నదే ప్రేమతో అంగీకరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకు మనల్ని మనం న్యూ ఎనర్జీకి రెడీగా చేసుకోవాలి. న్యూ ఎనర్జీకి రెడీ చేసుకోవాలంటే మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఏ పైన మార్పు జరుగుతున్నా మన దివ్యత్వం మనల్ని కాపాడుతుంది. మన ప్రజ్ఞాత్మ మనతోనే ఉంటుంది. సో దానికి రెడీగా ఉండాలి. దీని గురించి మనము ధ్యానం చేద్దాము. మన దివ్య క్షణాల్లో ఉంటూ మన దివ్యత్వాన్ని ఎలా ఫీల్ అవ్వగలుగుతామో మనం చక్కగా సాధన చేస్తూ మన దివ్యత్వాన్ని పొందొచ్చు. సో అందరూ చక్కగా మెడిటేషన్లో కూర్చోండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు చేసేసి వేళ్ళలో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసి ప్రతి శ్వాసను గమనిస్తూ చక్కగా కూర్చోండి. హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. చక్కగా ప్రతి శ్వాసతో మనలోకి దివ్యత్వాన్ని ఆహ్వానిస్తూ హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాము. చక్కగా న్యూ ఎనర్జీని మనలో నింపుకుందాము. ఎలాంటి అపోహలు లేకుండా ఎలాంటి భయాలు లేకుండా చక్కగా అన్నిటినీ ఓల్డ్ ఎనర్జీని వదిలించుకుంటూ అనవసరమైన లక్షణాలను గుణాలను తొలగించేసుకుంటూ ప్రతి శ్వాసతో దివ్యత్వాన్ని మనలో నింపుకుంటూ దివ్య లక్షణాలతో ఆ దివ్య క్షణంలో ఉందాం. న్యూ ఎనర్జీలో మనం వేరు కాదు, ప్రజ్ఞాత్మ వేరు కాదు. మనతో కనెక్ట్ అయ్యే ప్రజ్ఞాత్మను అనుమతిద్దాం. ప్రతి క్షణం దివ్యత్వంతో ఉందాం.
ప్రతి శ్వాస ద్వారా నా దివ్యత్వాన్ని నాలో నింపుకుంటున్నాను. ఈ దివ్య క్షణాల్లో ఉండిపోతున్నాను. నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను. న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనని మనం తయారు చేసుకోవటం. జీవితంలో ఏదొస్తున్నా దాన్ని ప్రేమపూర్వకంగా అంగీకరిస్తూ నూతన ఎనర్జీలో అడుగు పెడదాం. నా ప్రతి శ్వాసలో దివ్యత్వాన్ని నాలో నింపుకుంటున్నాను. మార్పును అంగీకరిస్తున్నాను. హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నాం. శరీరం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతి క్షణం దివ్యత్వంలో ఉందాం.
న్యూ ఎనర్జీలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. సంపద, సమృద్ధి, బంధాల్లో ఆనందాన్ని, అన్నిటినీ, మన జీవితాన్ని మనం చక్కగా మలుచుకోగలుగుతాం. ఈ క్షణమే కావాలంటే కర్మచక్రాన్ని దిగేయచ్చు. నేను కర్మచక్రాన్ని దిగేస్తున్నా అనుకుంటే చాలు, హాయిగా కర్మరాహిత్యంగా జీవించవచ్చు. నా ప్రతి శ్వాసతో నాలో దివ్యత్వాన్ని నింపుకుంటూ న్యూ ఎనర్జీలో ఉంటున్నాను. చివరి 5 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా ప్రతి శ్వాసను గమనిస్తూ మన దివ్యత్వంలో ఉందాం.
ప్రతి శ్వాసతో దివ్యత్వాన్ని తీసుకుంటూ మనలో ఉన్న ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేద్దాం. ఇది మంచి చెడు, చీకటి వెలుగు, ఇలా ప్రతిదాన్ని మెల్లమెల్లగా రిలీజ్ చేద్దాం. ఉన్నదంతా ఏకత్వం, సంపూర్ణత్వం. మనం వేరు కాదు, ప్రజ్ఞాత్మ వేరు కాదు. పూర్తిగా అంగీకరించిన న్యూ ఎనర్జీలో ప్రేమ మాత్రమే ఉంటుంది. చివరి 2 నిమిషాలు ప్రతి శ్వాసలో దివ్యత్వాన్ని నింపుకొని దివ్యత్వంతో ఉందాం. చివరి 1 నిమిషం.
లాస్ట్ 10 సెకండ్స్. ఓకే, మెల్లగా రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ అలానే 5 4 3 2 1 0 మెల్లగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి స్టాఫ్కి అలాగే యాజమాన్యానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ చక్కగా న్యూ ఎనర్జీలోకి మార్పుకు సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.